హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 8th క్లాస్ బయాలజీలోని ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూద్దాం. ఫస్ట్ సెమిస్టర్ ఇది మీకు ఈ వీడియో అనేది క్విక్ రీజన్గా ఉపయోగపడుతుంది. అవయవాల యొక్క ప్రాథమిక ప్రమాణం ఏంటంటే కణం. సో మనకి ఏకకణ జీవుల్లోనే బహుకణ జీవులు అనేవి ఉన్నాయి. ఏకకణ జీవులకి ఎగ్జాంపుల్గా కోడిగుడ్డు, అమీబా, పారమీషియం, వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు. మనకి తెల్ల రక్త కణాలు అనేవి దాని యొక్క ఆకారాన్ని కూడా అవి మార్చుకోగలవు. అమీబా అనేది ఇది దాని యొక్క ఆహారాన్ని ఎలా స్వీకరిస్తుందంటే మిథ్యా పాదాల ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తుంది. మిథ్యా పాదాల ద్వారా. ఈ రెండిట్లో కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఇందులో కూడా అమీబా, పారమీషియంలో. సో దేని ద్వారా జరుగుతుంది? అది ద్విధా విచ్ఛిత్ ద్వారా జరుగుతుంది. అంటే ఇవి రెండుగా విడిపోతుంది. అలాగే మనకి కోడిలో కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. అంటే మనకి కణం అనేది అతి చిన్న కణం అనేది దేంట్లో ఉంటుందంటే మనకి బ్యాక్టీరియాలో ఉంటుంది. ఎంత నుండి అంటే 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్స్. నెక్స్ట్ ఆస్ట్రిచ్ అతిపెద్ద కణం దేనిలో ఉంటుందంటే మనకి ఆస్ట్రిచ్లో ఉంటుంది. 170 మిల్లీమీటర్లు ఇంటూ 130 మిల్లీమీటర్ల పొడవు వెడల్పులో. నెక్స్ట్ కేంద్రకానికి మరియు కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం ఏమవుతుందంటే కణద్రవ్యం అనేది అవుతుంది. ఇది మనకి చర్మం యొక్క మృత కణాలు అనేవి. మన యొక్క చర్మం ఉంది కదా, దాని యొక్క చర్మం యొక్క మృత కణాల బరువు ఎంత ఉందంటే మనకి 2 కేజీల బరువు ఉంటుంది మన శరీరంలో. అలాగే నెక్స్ట్ మనకి జీవ పదార్థం మొత్తం అంతటిని కలిపి మనం ఏమంటామంటే ప్రోటోప్లాజం అని అంటారు. జీవకణం యొక్క మొత్తం పదార్థాన్ని అంతటిని కలిపి మనం ఏంటంటామంటే ప్రోటోప్లాజం. అలాగే మనకి మొక్కల్లోని దేని ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందంటే పత్ర రంధ్రాల ద్వారా. మొక్కల్లో దేని ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందంటే పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. పత్ర రంధ్రాల ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. అది పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే మనకి క్లోరోఫిల్ అనేది కారణం. అలాగే మనకి సెకండ్ లెసన్కి వచ్చేసరికి అందులో ఇంపార్టెంట్ అనేవి ఏమవుతాయంటే మనకి వైరస్లు అనేవి దేని ద్వారా ఏ వ్యాధులను కలుగు చేస్తాయి? వైరస్లు అనేవి ఏ వ్యాధులకు కలుగు చేస్తుందంటే మనకి జలుబు, ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ, జ్వరం, పోలియో, చికెన్ పాక్స్, తట్టు అనేది. మనకి ప్రోటోజోవా వల్ల వచ్చేది ఏమవుతుందంటే విరోచనాలు, మలేరియా. ఈ మలేరియా అనేది మనకి దేని ద్వారా వస్తుందంటే ఆడ ఎనాఫిల్స్ దోమ వల్ల వస్తుంది. ఆడ ఎనాఫిల్స్ దోమ వల్ల వస్తుంది. అలాగే మనకి డెంగ్యూ ఫీవర్ అనేది దేని వల్ల వస్తుందంటే ఆడ ఎడిస్ దోమ వల్ల వస్తుంది. మనకి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏమవుతాయంటే టైఫాయిడ్, క్షయ, కలరా వ్యాధులు అనేవి వస్తాయి. టైఫాయిడ్, క్షయ, కలరా వ్యాధులు అనేవి వస్తాయి. అలాగే మనకి హెపటైటిస్ అనేది దేని వల్ల వస్తుందంటే మనకి వైరస్ వల్ల వస్తుంది. హెపటైటిస్ అనేది దేని వల్ల వస్తుంది? వైరస్ వల్ల వస్తుంది. అలాగే మనకి పశువులకు వచ్చే వ్యాధులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆంథ్రాక్స్ అనేది ఉంది కదా, అది 1876లో రాబర్ట్ కోచ్ అనేవారు కనుగొన్నారు ఆంథ్రాక్స్ని. అది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆంథ్రాసిస్ వల్ల వస్తుంది. అది మనకి పశువుల్లోని గాలికుంటు వ్యాధి అనేది వస్తుంది. పశువుల్లో గాలికుంటు వ్యాధి అనేది వస్తుంది. దేనివల్ల అంటే వైరస్ వల్ల వస్తుంది. అలాగే మనకి నిమ్మ జాతి ఉంది కదా, నిమ్మకాయలు అనే దానికి సిట్రస్ కాంకర్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సిట్రస్ కాంకర్ అన్నమాట. ఇది బ్యాక్టీరియా ఎలా వ్యాపిస్తుంది అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది. దేని ద్వారా అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది. అలాగే మనకి గోధుమలో కుంకుమ తెగులు. ఇది గోధుమలో కుంకుమ తెగులు అనేది శిలీంధ్రాల వల్ల వస్తుంది. ఎలా వ్యాపిస్తుంది అంటే అది గాలి మరియు విత్తనాల వల్ల వ్యాపిస్తుంది. పసుపు ఈనెల మొజాయిక్ అనేది ఎందులో అంటే బెండకాయలో వస్తుంది. దేని ద్వారా అంటే వైరస్ వల్ల వస్తుంది. మనం
ఆహార పదార్థాలు అనేవి అంటే పచ్చళ్ళు, అలాగే ఏవైనా మాంసం అలాంటివి మనం నిల్వ చేసేటప్పుడు ఉప్పు కానీ వంట నూనె అనేది వాడతాం. ఉప్పు లేదా వంట నూనె అనేది వాడతాం. కెమికల్స్లో అయితే మనకి సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి ఈ రెండు కూడా మనకి ఇవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ అనమాట. నిల్వ చేసే పదార్థం. పాలు ఉన్నది కదా, ఇది 15 నుంచి 30 సెకండ్లు అనేది మాత్రం వేడి చేయాలి. ఎన్ని డిగ్రీలు అంటే 70 డిగ్రీల్లో. దీన్ని మనం ఏమంటామంటే పాశ్చరైజేషన్ అని అంటారు. పాశ్చరైజేషన్ ఎవరు ప్రవేశపెట్టారు? మనకి లూయి పాశ్చర్ అనేవారు ప్రవేశపెట్టారు. లూయి పాశ్చర్. నెక్స్ట్ మనకి నత్రజని స్థాపన. మనకి నత్రజని స్థాపన అంటే ఏంటంటే, నత్రజని ఏది ఎక్కువగా ఉంటుంది? లెగ్యూమినేసి మొక్కల్లో నత్రజని స్థాపన అనేది జరుగుతుంది, రైజోబియం దానివల్ల. ఇవి అలాగే నెక్స్ట్ మెరుపుల ద్వారా కూడా నత్రజని స్థాపన అనేది జరుగుతుంది. ఏవైతే మనకి మొక్కలు జంతువులు ఏమున్నాయో అవి మట్టిలో కలిసిన తర్వాత మళ్ళీ బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు అనేవి అవి నత్రజని స్థాపనగా మళ్ళీ మారుస్తాయి. మట్టిలో ఏవైతే బ్యాక్టీరియా శిలీంధ్రాలు ఉన్నాయో అవి మళ్ళీ నత్రజనిగా మారుస్తాయి. నెక్స్ట్ మనకి ఖరీఫ్ పంటలు అనేవి. ఖరీఫ్ పంటలు అంటే మనకి వర్షాకాలంలో పండే పంటల్ని ఖరీఫ్ పంటలు అంటాం. దానికి ఎగ్జాంపుల్స్ ఏమవుతాయి? వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి అనేవి ఖరీఫ్ పంటలు. రబీ పంటలు అంటే ఏమవుతాయి? శీతాకాలంలో పండే పంటలు అనేవి. ఇది జూన్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. నెక్స్ట్ రబీ పంటలు గోధుమ, ఆవాలు, అవిసె గింజలు, బఠానీ అంటే పప్పు జాతికి చెందినవన్నీ కూడా రబీ పంటలు అనేవి అవుతాయి. ఉండాలి. పంటలు పండడానికి మనకు వాటర్ కావాలి. వాటర్ అనేది ఎలా రిజర్వ్ చేస్తాం మనం? గిలక బావి, గొలుసు పంపు, యాతం, కపిల్ వ్యవస్థ అనేవి. ఈ మొత్తం ఈ 4 ద్వారా మనం చేస్తాం అన్నమాట వాటర్ అనేది పంటకు సప్లై చేయడానికి. అలాగే అంటే వాటర్ లేని దగ్గర, నెక్స్ట్ చదునుగా ఉండే దగ్గర మనం తుంపర్ల పద్ధతి అనేది వాడతాం, స్ప్రింక్లర్ల పద్ధతి. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే పొగాకు మరియు కాఫీ పంటకి ఎక్కువగా వాడేది తుంపర్ల పద్ధతి, స్ప్రింక్లర్. నెక్స్ట్ బిందె సేద్యం, తోటలకు, పండ్లకు, చెట్లకు అనేది బిందె సేద్యం. ఇది డైరెక్ట్గా వేర్ల దగ్గరకు వెళ్తుంది బిందె సేద్యం అనేది. అంటే పురుష వ్యవస్థలో ముష్కాలు అనేవి ఉంటాయి. పురుష వ్యవస్థలో ముష్కాలు అనేవి ఏమవుతాయంటే మనకి శుక్ర కణాలని రిలీజ్ చేస్తాయి. ముష్కాలు అనేవి శుక్ర కణాలని రిలీజ్ చేస్తాయి. అలాగే మనకి స్త్రీబీజ కోశాలు అనేవి ఏమవుతాయంటే ఇవి అండాలను విడుదల చేస్తాయి. మనకి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అయితే మనకి ఏ హార్మోన్ అనేది అవసరం అంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అనేది అవసరం. స్త్రీలలో అయితే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది అవసరం. మనకి అంతర్ఫలదీకరణం, బాహ్య ఫలదీకరణం అనేది ఉంది కదా. మనకి అంతర్ఫలదీకరణం అనేది మానవుల్లోను, నెక్స్ట్ కుక్కల్లో. మన యాక్చువల్గా అంతర్ఫలదీకరణం అనేది ఏంటవుతుందంటే పిల్లలకు అనే జంతువుల్లో అంతర్ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఏవైతే పిల్లలకు అంటాయో అవి అంతర్ఫలదీకరణం అనేది జరుగుతుంది. వాటిని ఏమంటాం మనం? శిశోత్పాదకాలు అని అంటాం. అండోత్పాదకాలు అనేవి ఏమవుతాయంటే ఏవైతే గుడ్లు పెడతాయో వాటిని అండోత్పాదకాలు అని అంటారు. మానవుడు, ఆవులు, కుక్కలు, కోళ్ళు. మీకు డౌట్ రావచ్చు, కోళ్ళలో ఎందుకు అంతర్ఫలదీకరణం అనేది జరుగుతుంది? అది నీటిలో ఉండదు కాబట్టి. ఏవైతే సరీసృపాలు అనేవి ఉన్నాయో మనకి పాములు, బల్లులు, నెక్స్ట్ అలాగే తాబేళ్ళు అనేవి ఉన్నాయో, పక్షుల్లో అయితే పావురాలు, నెక్స్ట్ చిలకలు, వాటిలో కూడా అంతర్ఫలదీకరణం అనేది జరుగుతుంది. బాహ్య ఫలదీకరణం అనేది చేపలు, సముద్రపు నక్షత్రం, కప్పల్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అలాగే 7th క్లాస్ బిట్ అనేది కూడా ఇక్కడ కవర్ చేద్దాం. ఆవులు అనేవి ఉంది కదా. ఇక్కడ ఆవులు అనేది ఏమవుతుందంటే నెమరు వేసే జంతువు. ఆవు అనేది ఏమవుతుంది? నెమరు వేసే జంతువు. ఇది ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేస్తుందంటే ప్రథమ ఆమాశంలో నిల్వ చేస్తుంది. ప్రధాన ఆమాశంలో. అది డైరెక్ట్గా మనకి సెల్యులోజ్ అనేది డైరెక్ట్గా అది జీర్ణం అవ్వద్దు. దానికి సెల్యులోజ్ అనేది అక్కడ మనకి ఆమాశంలో బాక్టీరియా అనేది ఉండడం వల్ల అది సెల్యులోజ్ని జీర్ణం చేసుకుంటుంది. బాక్టీరియా అనేది ఉండడం వల్ల మనకి 7th క్లాస్లో ఏమి ఇచ్చాడంటే మనకి ఆవులు మరియు జింకలు అనేవి ఆమాశంలో బాక్టీరియా అనేది ఉండడం వల్ల అది సెల్యులోజ్ను జీర్ణం చేసుకుంటాయి అన్నారు.
అలాగే మనకి బాహ్య ఫలదీకరణంలో అయితే చేపలు, సముద్రపు నక్షత్రం, కప్పలు. సో ఇవన్నీ కూడా బాహ్య ఫలదీకరణంలోకి వస్తాయి. ఇక్కడే డిస్కస్ చేద్దాం. చేపలు అనేవి ఏమవుతాయండి, మనకి మొప్పలు అనేవి ఉంటాయి. మొప్పలు అనేవి ద్వారా శ్వాసక్రియ అనేది జరుపుకుంటుంది మనకి అక్కడ. వాటి యొక్క వాజాలు అనేవి కూడా దాని యొక్క ఈదడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఇది 6th క్లాస్లో కవర్ అవుతుంది మనకి, దాని యొక్క వాజాలు అనే ద్వారా. అలాగే మనకి సముద్రపు నక్షత్రం అనేది ఏమవుతుందండి, ఇది మనకి జీర్ణాశయంలో, సముద్రపు నక్షత్రం అనేది ఆహారాన్ని సేకరించడానికి దాని యొక్క జీర్ణాశయాన్ని బయటికి తీసుకొచ్చి ఆహారాన్ని సేకరిస్తుంది. ఇది కాల్షియం కార్బోనేట్ దీంతో చేయబడి ఉంటుంది. ఇది దాని యొక్క పై పొర అనేది. నెక్స్ట్ కప్పలు అనేవి ఉన్నాయి. దీనిలో రూప విక్రియ అనేది జరుగుతుంది. ఫస్ట్ గుడ్డుగా ఉంటుంది, తర్వాత టాడ్పోల్గా మారుతుంది, తర్వాత ప్రౌఢజీవిగా మారుతుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి ఇది ప్రౌఢజీవిగా మారాలంటే, కప్ప అనేది ప్రౌఢజీవిగా మారాలంటే దానికి అయోడిన్ అనేది అవసరం. సో అప్పుడనేది ప్రౌఢజీవిగా మారుతుంది కప్ప. అయోడిన్ అనేది దేని ద్వారా వస్తుందంటే మనకి థైరాక్సిన్ ద్వారా వస్తుంది. అది అయోడిన్ లేకపోతే అది ప్రౌఢజీవిగా మారలేదు. క్లోనింగ్ అనే మొదటి క్షీరదం ఎవరు ప్రవేశపెట్టారంటే ఇయన్ విల్మెట్. ఎప్పుడు పుట్టిందంటే జూలై 5, 1996. ఎప్పుడు చనిపోయిందంటే 14 ఫిబ్రవరి 2003లో చనిపోయింది. సో మీకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది.